హలో అందరికి, దిస్ ఇస్ తీరు. ఈ రోజు నేను చూపిస్తున్న రెసిపీ చేపల పులుసు. చేపల పులుసుని మా మేనత్త మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. చేపల కూర చేయడం అంటే పెద్ద టాస్క్ అని ఎందుకన్నానంటే ముక్క నలగకూడదు, పులుసు చిక్కగా ఉండాలి. అలా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ముఖ్యంగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. చేపలకి ఉండే నాసులాగా ఉంటుంది ఆ నల్లగా ఉన్నదాన్ని తీస్తే నీసోసన రాదు. ఉప్పు పసుపు పెరుగుతో శుభ్రంగా కడుక్కోవాలి. సిటీలో ఉన్న వాళ్ళకైతే సరిగ్గా చేసి ఇవ్వరు. ఇంటికి తెచ్చుకున్నాక మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చేపల కూరలోకి మసాలా చాలా ఇంపార్టెంట్. గసగసాలు బియ్యంని కొంచెం నీళ్ళలో నానబెట్టుకున్నాను. పెద్ద సైజు ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చిన్నులపాయలు, కొబ్బరి, చిదైనా ఎండుదైన. పచ్చిమిర్చి కాకుండా ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ లో ఇవన్నీ యాడ్ చేసుకుని, నా దగ్గర ధనియాలు లేవు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెల్పగా ఉన్న ఒక గిన్నెని తీసుకోండి. కూర వండుకోవడానికి ఇలాంటి గిన్నె అయితేనే బాగుంటుంది. శుభ్రంగా కడుక్కున్న ఈ చేపల ముక్కల్ని గిన్నెలో పెట్టుకుని చేపల పులుసుకి కల్లుప్పే టేస్ట్ ఇస్తుంది. దీనంతా యాడ్ చేసుకోవాలి. కూడా మీరు తినే మంటను బట్టి యాడ్ చేసుకోండి. నూనె కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. వాటిని పొడవుగా కట్ చేసుకుని వీటిల్లో యాడ్ చేసుకోవాలి. కర్రీ కూడా కలిపి పెట్టుకునే కర్రీనే మంచి టేస్టీగా ఉంటుంది. కలుపుకుని 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల చాలా రుచిగా ఉంటుంది ఈ చేపల పులుసు. ఇవన్నీ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి తిప్పుకుని యాడ్ చేసుకున్నాను. 1 కేజీ చేపలకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని చేపల్లోకి యాడ్ చేశాను. ఎటు నీరు ఉంటుంది కాబట్టి చూసి వాటర్ పోసుకోవాలి. స్టవ్ పై పెట్టుకుని గెరిటలో మాత్రం తిప్పుకోకూడదు. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని క్లాత్ తీసుకుని తిప్పుకోవాలి. గెరిటితో మాత్రం అస్సలు తిప్పకూడదు ఈ చేపల పులుసుని. చూసారా పులుసు ఎంత చిక్కగా ఉందో? ఈ కలర్ లో ఉంటే చేపల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చేపల పులుసుని మార్నింగ్ వండుకుని నైట్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ చేశాను, తింటున్నాం. ఒక్కసారి తిప్పుకుని ప్లేట్లో వేడి అన్నం పెట్టుకుని రైస్ లోకి ఇప్పుడు చేపల కర్రీని వేయటమే పెద్ద టాస్క్. ఎందుకంటే ముక్క విరగకుండా వేసుకోవాలి. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. ఇందులో వేసిన పచ్చిమిర్చి కూడా ఈ పులుసులోది తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.